ప్రధాని నరేంద్ర మోడీ గారు నిన్న రామ్ మందిర్ ధ్వజారోహణలో పాల్గొనకూడదు అని కొంతమంది కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. వారు ఎందుకనరు? వారి చరిత్ర అంతా అంతే. అప్పట్లో ప్రధాని నెహ్రూ గారు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు లేఖ రాశారు, మీరు సోమనాథ్ మందిర ప్రాణ ప్రతిష్ఠలో పాల్గొనకూడదు, అది మన భావజాలానికి విరుద్ధం అని. మొట్టమొదటిసారిగా సాఫ్రాన్ టెర్రరిజం, హిందూ టెర్రరిజం అనే పదాలు కనిపెట్టి కసబ్ గనుక దొరకపోయినంటే ముంబై ఉగ్రదాడికి కూడా హిందువులే కారణం, ఆర్ఎస్ఎస్ కారణం అనే ఒక అబద్ధ ప్రచారాన్ని నెత్తిన పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. కరసేవకుల మీద తుపాకీలతో కిరాతకంగా కాల్పులు గడిపిన సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. సనాతన ధర్మం అంటే డెంగ్యూ, మలేరియా కన్నా ప్రమాదం అన్న డిఎంకే పార్టీతో ఇప్పుడు పొత్తులో ఉంది కాంగ్రెస్ పార్టీ. కంచి మఠాధిపతిని అరెస్టు చేయించింది సోనియా గాంధీ. అంతెందుకు, కోర్టుకు వెళ్లి రాముడు కల్పితము, చరిత్ర ప్రకారం ఆధారాలు లేవు అని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి హిందుత్వ టెర్రర్ అన్నిటికన్నా ప్రమాదకరం అని చెప్తాడు. మీకు ఒక విషయం అర్థం కాదు, నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకముందు రామ భక్తుడు. ఈరోజు కోట్లాది మంది రామ భక్తులకు ప్రతీక నరేంద్ర మోడీ గారు. ఆయన ధ్వజారోహణలో పాల్గొనడం అందరూ రామ భక్తులకి ఆనందం.